హైదరాబాద్లో ఈ శానిటేషన్ సమస్య అంటే చెత్త సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయంగా కేసీఆర్ గారు కూడా ఒక ఏరియా ఎంచుకొని ఆ ఏరియాకి తాను కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి అట్లాగే ప్రతి ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని కూడా హైదరాబాద్ 400 భాగాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని నియమించి మంత్రిని ఎమ్మెల్యేని ఎంపీని ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా? నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000